ప్రైజ్ ద లార్డ్. మనం ఎక్కడున్నప్పటికీ ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలనుకుంటాం. కొన్ని సందర్భాల్లో మనల్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. కొన్ని సిచ్యువేషన్స్లో మనము ఏదైనా చెప్పదలుచుకున్నప్పుడు కూడా మనల్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. అది మనకు తెలియకనే తెలుస్తూ ఉంటుంది. మాటలతో చెప్పకపోయినా కానీ యాక్షన్స్ ద్వారా విల్ బి నోయింగ్ దట్ వీఆర్ ఇగ్నోర్డ్. సో బేసికలీ ఎక్కువగా స్కూల్స్లో, కాలేజెస్లో యవ్వనస్తుల మధ్యలో, పిల్లల మధ్యలో ఇలా జరుగుతూ ఉంటుంది. పిల్లలు వచ్చి చెప్తా ఉంటారు, నన్ను ఆడుకొనివ్వట్లేదు, అలాగే నన్ను చేర్చుకొనివ్వట్లేదు అని. దేవుడు ఒక మాట చెప్తున్నాడు, మత్తయి సువార్త 10:14. మిమ్మల్ని ఎవరు చేర్చుకొనక మీ మాట ఎవరునూ వినకుండా ఉండే నెడల మీరు ఆ ఇంటి నుండి, ఆ పట్టణము నుండి వెళ్ళినప్పుడు మీ పాదధూళిని దులిపివేయడి అని. ఇఫ్ ఎనీవన్ ఈజ్ నాట్ లిసనింగ్ టు యూ ఆర్ రిసీవింగ్ యూ, షేక్ ఆఫ్ డస్ట్ ఆఫ్ యువర్ ఫీట్ వెన్ యూ లీవ్ ద హోమ్ ఆర్ ద టౌన్ అని. అంటే దాని అర్థం, దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీకు ఒక విలువ ఇచ్చినాడు, మిమ్మల్ని ఘనపరిచి ఉన్నాడు. మరి మీరు ఒక రాంగ్ లొకేషన్లో ఉన్నారని ఎరిగి అక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నారు. డన్ అండ్ డస్టెడ్, ధూళి దులుపుకొని వెళ్ళిపోమంటున్నాడు. ఇదే పని యేసుప్రభులు వారు కూడా చేసినారు. ఆయన్ని విశ్వసించినప్పుడు ఆయన ఎటువంటి మహిమ కార్యములు చేయకుండా ప్రదేశాల్లోంచి వెళ్ళిపోయి ఉన్నాడు. మీ ఇంటి దగ్గరలో ఉండే ఏదన్నా షాప్కి వెళ్ళి ఒక వాటర్ బాటిల్ తీసుకుంటే మరి అది చాలా తక్కువ ఉంటుంది. అదే వాటర్ బాటిల్, ద సేమ్ బ్రాండ్, మీరు వెళ్ళి ఎయిర్పోర్ట్లో కొన్నప్పుడు దాని విలువ 10 రెట్లు పెరిగి ఉంటుంది. అది సేమ్ మ్యానుఫ్యాక్చరర్, సేమ్ క్వాంటిటీ, సేమ్ వాటర్ బాటిల్, బట్ దాని ధర పెరిగింది. దాని స్థానాన్ని బట్టి దాని ధర నిర్ణయించబడినది. మరి విలువ కలిగిన నీవు ఎటువంటి స్థానంలో ఉండదలుచుకున్నావో ఒకసారి పరిశీలన చేసుకో. మరి ఒక షాప్లో ఉండే వాటర్ బాటిల్గా ఉండాలనుకుంటున్నావా, మరి ఎయిర్పోర్ట్లో ఉన్న వాటర్ బాటిల్లా ఉండాలనుకుంటున్నావా? డోంట్ వరీ అబౌట్ హౌ పీపుల్ ఆర్ ట్రీటింగ్ యూ. మూవ్ ఆన్. ట్రస్ట్ ఇన్ గాడ్. హ్యావ్ ఫెయిత్. గాడ్ హ్యాస్ ఎ పర్పస్ ఫర్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.